ఆచి చికెన్ మసాలా. పెద్ద మూవీపై ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పెద్ద మనసు చాటుకున్నారు. గతంలో తనను దూరం పెట్టిన బావ రామ్ చరణ్ కోసం ఓ అడుగు ముందుకేశారు. వైసీపీ నేత శిల్పారావికి అల్లు అర్జున్ ప్రచారం తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ పుష్ప 2 మూవీ రిలీజ్ అప్పుడు కూడా రామ్ చరణ్ స్పందించలేదు. దీంతో గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు పెద్ద మూవీ రిలీజ్ కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. పెద్ద మూవీను తాను చూశానని టీం సభ్యులందరికీ కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు రామ్ చరణ్ నటన సూపర్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా థియేటర్ లో విజయవంతంగా రన్ అవుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుంది. తమకి గుర్తింపు లేకపోవడంతో ఆ గుర్తింపు కోసం పెద్ద క్రీడని ఎంచుకొని ప్రపంచ ఛాంపియన్ గా నిలవడమే ఈ సినిమా కథ. ఇన్స్పైర్ చేసే కథాంశంతో రూపొందిన ఈ మూవీ మేకింగ్ పరంగా కూడా కొన్ని విమర్శలు వచ్చినా వసూల పరంగా మాత్రం సత్తా చాటుతుందని చెప్పుకోవచ్చు. శివ, సినిమా క్రిటికల్ గా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కొడుకును చూసి గర్వంగా ఉందంటూ కూడా చిరంజీవి కామెంట్ చేశారు. చాలా మంది మేకర్స్, సినిమా సెలబ్రిటీలు ఈ సినిమాని అలాగే రామ్ చరణ్ నటని పొగడ్తల వర్షం అయితే కురిపిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ సినిమా గురించి స్పందించారు. పెద్ద సినిమా ఆయన రామ్ చరణ్ నటనకి, ముఖ్యంగా మూవీ గురించి, ఇటు రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా ప్రశంసలు అయితే కురిపించారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్ అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం విశేషం. ఈ మేరకు అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ లో అయితే ఒక పోస్ట్ పెట్టారు. ఇంతకీ అంటే నిన్నటి నుంచి కూడా పెద్ద రిలీజ్ అయితే దాదాపు వారం, అంటే ఒక 5 రోజులు కావస్తుంది. ప్రీవియస్ బుధవారం, గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు టాలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి చాలా మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ నటనకైతే ఫిదా అవుతూ మెసేజ్ అయితే పెట్టారు. కానీ అల్లు అర్జున్ ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ రామ్ చరణ్ కి ట్వీట్ చేస్తాడా, సినిమాపై పెద్ద సినిమాపై అప్డేట్స్ ఏంటి, అల్లు అర్జున్ ఏం ట్వీట్ చేస్తాడని ఒక క్యూరియాసిటీ అయితే మెగా అభిమానుల్లో కొనసాగింది. సో మొత్తానికి అల్లు అర్జున్ కొద్దిసేపటి కిందట ఇవాళ 11 గంటల సుమారులో తన ట్విట్టర్ వేదికగా నిన్న రాత్రి పెద్ద సినిమా చూశాను, నా ప్రియమైన రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. పటిష్టమైన సహజమైన నటన, అసాధారణమైనటువంటి బాడీ ట్రాన్స్పిరేషన్, గ్రేస్ఫుల్ డాన్స్, ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన అద్భుతంగా రాణించారు. నిన్ను చూసి గర్వపడుతున్నాను చరణ్ అంటూ కూడా తను ట్వీట్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నీకు దక్కుతున్న ప్రశంసలన్నీ పూర్తిగా అర్హతమైనవే. జగపతి బాబు, ఇతర నటినటులందరూ కూడా అద్భుతమైన నటన అయితే ప్రదర్శించారు. హీరోయిన్ జాన్వీ కపూర్ కి కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. సాంకేతిక నిపుణులు, నిర్మాతలకి కూడా, అంటే ఎంటైర్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ అందరినీ ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ చరణ్ ని అత్యున్నత స్థానంలో నిలిపిన ఈ సినిమా సారథి బుచ్చిబాబుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కూడా మొత్తం చిత్ర బృందానికి కూడా తను ట్వీట్ చేయడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ తో మెగా అభిమానులు అయితే ఖుషి అవుతున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య చాలా రోజులుగా కాంపిటీషన్ నడుస్తుందని, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని, దీంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య కొంత గ్యాప్ నడుస్తున్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించడం అయితే విశేషం. వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ కి ప్రతిబింబంగా నిలుస్తుందని కూడా చెప్పవచ్చు. ఇక పెద్ద మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లోనే దాదాపు 275 కోట్ల వరకు వసూలు చేసినట్లయితే ట్రేడ్ సైట్ వెల్లడించగా 315 కోట్లు రాబట్టినట్టు సినిమా యూనిట్ కూడా అఫీషియల్ గా అయితే ప్రకటించింది. సో మొత్తానికి మెగా కంపౌండ్ లో, అంటే మెగా ఫ్యాన్స్ లో అయితే ఒక సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్, ఇటు బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ పెద్ద సినిమా గురించి, పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాదు, చాలా మంది రామ్ చరణ్ నటనకి ఫిదా అవుతూ కూడా చేస్తున్నటువంటి ట్వీట్లు గత 4-5 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ నటనకైతే డెఫినెట్ గా అవార్డు రావాలి, నేషనల్ విన్నర్ అంటూ కూడా, నేషనల్ విన్నింగ్ అవార్డు కూడా రావాలంటూ కూడా ట్వీట్ చేస్తున్నారు. సో చేసినటువంటి చాలా మంది ప్రముఖుల్లో కూడా సోషల్ మీడియా వేదికగా ఇవాళ బన్నీ ఒక ఎమోషనల్ గా అయితే ట్వీట్ చేశారు. చూస్తుంటే మనం శివ ఒక్కసారి చూస్తుంటే మనం ట్వీట్ అబ్జర్వ్ చేస్తే, వాచ్ ఇట్ పెద్ది ఇట్ లాస్ట్ నైట్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై మై డియర్ Ram Charan, gritty raw performance and extraordinarily body transformation and gracefully dance movies is absolutely aced in every aspect. Genuinely very proud of my brother అంటూ కూడా రామ్ చరణ్ చేసిన ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే మనం గతంలో చూస్తున్నాం, పుష్ప టైంలో అవ్వచ్చు, ఇద్దరు ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంటే
స్టార్ హీరోల జాబితా ఉన్న వాళ్ళలో టాప్ లో ఉన్న వాళ్ళు ఇటు అల్లు అర్జున్, రామ్ చరణ్ అవ్వచ్చు. ఎప్పటికప్పుడు తనదైన శైలిలో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను ఇండస్ట్రీకి ఇచ్చుకుంటూ మెగా వారసత్వం అంటే మెగా కంపౌండ్ నుంచి బయటకు వచ్చి స్టార్డమ్ అంటే సొంత స్టార్డమ్ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఇటు అల్లు అర్జున్ అవ్వచ్చు, అలాగే రామ్ చరణ్ కూడా అవ్వచ్చు. సొంతగా వాళ్ళ సినిమాలు ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాకి వస్తే ఇటు రంగస్థలం అవ్వచ్చు. రంగస్థలం నటన దేశవ్యాప్తంగా రామ్ చరణ్ కి అయితే తన పర్ఫార్మెన్స్ కి అవార్డులనే కాదు విమర్శకులు సైతం ప్రశంసలు వెలువెత్తుకున్నారు. మరొక పక్క ఇటు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియా పరంగా స్టార్ పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకున్నారు. సో స్టెప్ బై స్టెప్ ఒకరికొకరు ఒక సినిమా తర్వాత ఒకరు పోటాపోటీ వాతావరణం అయితే కొంత కొనసాగింది. దాని తర్వాత ఇద్దరి మధ్యలో గ్యాప్ రావడం, ఎలక్షన్ సమయంలో 2023-24 సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వెళ్లడం, ఇటు రామ్ చరణ్ తన బాబాయ్ కోసం కాకినాడ పిఠాపురంలో ప్రచారానికి వెళ్ళడం. సో కొంత పోటాపోటీ వాతావరణం కనబడి కొంత గ్యాప్ అయితే కనబడింది. ఆ తర్వాత ఇటు మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీల మధ్య కూడా కొంత గ్యాప్ ఏర్పడింది. ఇరువురు సరిగా మాట్లాడుకోవట్లేదు. కొన్ని ఫంక్షన్స్ లో ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో పుకార్లు షికారులు ఎత్తి తిరిగాయి. కానీ అల్లు అర్జున్ అమ్మమ్మ అంటే అల్లు అరవింద్ అమ్మ అంటే చిరంజీవికి స్వయాన అత్త చనిపోవడంతో అక్కడికి ఆ రోజు వీళ్ళంతా కలవడము రావడము, మరొక పక్క రామ్ చరణ్ ని రాగానే స్వయంగా అల్లు అర్జున్ రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్లడం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ రావడం. సో మొత్తానికి అలాంటి పరిణామాల తర్వాత ఇద్దరు ఫ్యామిలీలు ఒకటే ఎప్పటికైనా అంటూ కూడా మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. సో గ్యాప్లు అనేది ఏ కుటుంబాల్లో అయినా సహజమే, చిన్న చిన్న గ్యాప్లే. కానీ అది శుభకార్యమైనా చెడు కార్యమైనా ఎలాంటి మంచి సందర్భాల్లో అయినా లేదంటే బ్యాడ్ ఇన్స్టిట్యూట్ లో అయినా డెఫినెట్ గా మెగా ఫ్యామిలీ అంతా ఒక గూటికి చెందిన వాళ్ళు ఒకటే అంటూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో ప్రూవ్ అయింది. దాని తర్వాత కూడా అల్లు అరవింద్ తమ తల్లి 11వ అంటే పెద్ద కర్మ కార్యక్రమంలో కూడా మళ్ళీ రామ్ చరణ్ సంబంధించినటువంటి టోటల్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కంప్లీట్ గా ఆ రోజు పవన్ కళ్యాణ్ అఖిలానందంతో రావడం, అక్కడ జరిగినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే సో డెఫినెట్ గా వీళ్ళంతా బాగానే ఉన్నారు అంటూ కూడా మెగా ఫ్యామిలీలో అయితే ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. సో ఏది ఏమైనా దాని తర్వాత కూడా ఇద్దరి మధ్య ఒక పోటాపోటీ వాతావరణం ఉందనేది మాత్రం డెఫినెట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చుకుంటూ ఇటు అల్లు అర్జున్ దూసుకెళ్లిపోతే మరొక పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా RRR లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి దాని తర్వాత గేమ్ చేంజర్ లాంటి కొంత మిక్స్డ్ టాక్ అంటే కొంత డివైడ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో రంగస్థలం అలాంటి క్యారెక్టర్ ని అంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాలో రామ్ చరణ్ చేసినటువంటి క్యారెక్టర్ కి నిజంగా దేశవ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తాయి. ముఖ్యంగా రీసెంట్ గా మోడీని కలవడము, మోడీకి కూడా పెద్ద కథకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడము డెఫినెట్ గా ఈ సినిమాపై మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా దేశవ్యాప్తంగా ఇటు ఢిల్లీ, బాంబే, భూపాల్, చెన్నై, బెంగళూరు, ఆ తర్వాత హైదరాబాద్, రీసెంట్ గా విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్. సో బ్యాక్ టు బ్యాక్ నెల రోజుల నుంచి కూడా రామ్ చరణ్ తనదైన శైలిలో ప్రమోషన్స్ పరంగా ఎక్కడ తగ్గకుండా దూసుకెళ్తున్నాడు. సో ఇండియా వైడ్ గా పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా సినిమాకి ముందు కూడా మంచి హైప్ వచ్చింది. పెద్ద సినిమాకి ముందు ప్రతి సాంగ్ కూడా చార్ట్ బాస్టర్ లో మిగిలిపోయింది. రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో చిక్రి చిక్రి సాంగ్ అవ్వచ్చు, అలాగే రైరే రైరా, ముఖ్యంగా ఈ రెండు పాటలు మాత్రం సోషల్ మీడియానే కాదు ఇండియా బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేసిన రేంజ్ లో సినిమాకి సంబంధించి ఆ పాటలకు సంబంధించి రీల్స్ కూడా మొదలయ్యాయి. సో అంత ట్రెండింగ్ ఉన్న ఆ సాంగ్స్ పై సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ కూడా వెయిట్ చేసిన తరుణంలో గత నెల రోజుల కిందట రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కి ఒక అనూహ్యమైన ఊహించని రెస్పాన్స్ రావడం, ఆ రెస్పాన్స్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా ఉండడం, ముఖ్యంగా మొత్తానికి జూన్ 4వ తారీఖున సినిమా రిలీజ్ అవ్వడము, రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోవడము, ఆ తర్వాత కలెక్షన్లు ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ క్యారెక్టర్ కోసం స్పెషల్ గా సినిమా సెలబ్రిటీలంతా కూడా ట్వీట్స్ చేయడం. సో ఈ ట్వీట్స్ వెనకాల ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అసలు అల్లు అర్జున్ ఈ సినిమా చూసాడా లేదా. ముఖ్యంగా మనం చూస్తుంటే శివ సోషల్ మీడియా వేదికగా గత 4-5 రోజుల నుంచి కూడా అల్లు సినిమాస్ లో అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ్యామిలీ అంటే అల్లు శిరీష్, తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్, వీళ్ళంతా కూడా పిల్లలతో సహా బిఫోర్ అంటే ప్రీమియర్ షో రోజే పెద్ద సినిమా చూశారు. వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా గుడ్ పర్ఫార్మెన్స్ అంటే సినిమాకి సంబంధించి కొన్ని పోస్టులు కూడా షేర్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇటు అభిమానుల్లో కానీ ముఖ్యంగా మెగా అభిమానులతో క్యూరియాసిటీ క్రియేట్ అల్లు అర్జున్ సినిమా చూడడా, అసలు చూశాడా లేదా అంటూ కూడా. సో మొత్తానికి నిన్న రాత్రి అల్లు అర్జున్ సినిమా చూడడం జరిగింది. సినిమాకి సంబంధించినటువంటి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి తను ఒక ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియా వేదికగా అది ట్రెండ్ అవుతుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.